నిఖిల్ అలాగే కావ్య ఇద్దరి గురించి మనకి తెలిసిందే. అయితే కావ్య, నిఖిల్ గురించి చెప్పాలి అంటే 'బిగ్ బాస్' సీజన్ 8కి ముందు అంటే 2024లో ఒక 2, 3 మంత్స్ బ్యాక్ నిఖిల్ 'బిగ్ బాస్' 8లో చాలా బాధపడ్డాడు. తనకి కావ్య ఎక్కడ దూరం అయిపోతుందో అంటూ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని కంటతడి పెట్టుకున్నాడు. అయితే కావ్య తనకి దూరం అయిపోతుందేమో అనుకున్నాడు. బయటకొచ్చిన తర్వాత తను కావ్యని కలుద్దాం అనుకున్నాడు గానీ కలవలేకపోయాడు. కానీ నిఖిల్ ప్రయత్నం, నిఖిల్‌ని, కావ్యని కలపాలి అనుకున్న స్నేహితుల ప్రయత్నం వృధా పోలేదు. ఇక 'చిన్ని' సీరియల్ డైరెక్టర్‌తో పాటుగా కొంతమంది డైరెక్టర్స్‌ని కలిసి ఇక 'చిన్ని' సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చేసాడనమాట మన నిఖిల్. అయితే 'చిన్ని' సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు కావ్య కొన్ని కండిషన్స్ అయితే పెట్టిందంట. అయితే ఆ కండిషన్స్‌కి సంబంధించి నిఖిల్ ఫస్ట్ కావ్యతో మాట్లాడి తన డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరిగిందంట. అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సీరియల్‌లోకి మెయిన్ క్యారెక్టర్‌గానే వస్తాడు. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ అంటే చిన్న చితక క్యారెక్టర్ అయితే ఇవ్వరు. మెయిన్ లీడ్ రోలే ఇస్తారు కదా! సో, ఆ లీడ్ రోల్ వల్ల నాకు ఇబ్బంది కలగకూడదు. నా క్యారెక్టర్ తగ్గకూడదు. వేరే వేరే సీన్స్ లాంటివి ఉండకూడదు. నాకు తనకి మధ్య లవ్ ఉండకూడదు. ఇలా రకరకాలు కానీ సీరియల్ అంటే జస్ట్ యాక్టింగే గదా! యాక్టింగ్‌ని యాక్టింగ్‌లా తీసుకోవాలి. వేరే విధంగా తీసుకోకూడదు కదా! అదే విషయాన్ని నిఖిల్‌తో పాటుగా 'చిన్ని' సీరియల్ యాజమాన్యం గూడా సున్నితంగా చెప్పడంతో తను యాక్సెప్ట్ చేసిందనమాట. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.